హలో అండి. అందరికీ నమస్తే. ఆరికపూడి కౌసల్యాదేవి గారు రచించిన కల్పవృక్షం అనే నవలలోని 2వ భాగానికి స్వాగతం. ముందు భాగం కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అది విన్న తర్వాత ఇది వినండి. కారు కదిలి వెళ్ళిపోయింది. శేఖరం ఇంట్లోకి వస్తూనే ముడిచిపెట్టుకొని పడుకున్నాడు. వెళ్ళిన వాళ్ళు గజిబిజిగా వదిలేసినవన్నీ సర్ది కడిగిన ఇల్లంతా తుడిచి శుభ్రపరుచుకునేసరికి ఓ గంటన్నర కాలం తీసుకుంది. అప్పటికి శేఖరం గది వదిలి బయటకు వచ్చిన జాడలేమీ లేవు. అన్నా చెల్లెళ్ల ప్రవర్తన వలన అభిమానం దెబ్బతిని ఉన్న ప్రభావతికి కూడా తనంత తాను మాట్లాడ మనస్కరించలేదు. అన్యమనస్కంగా అలా ఓ పావుగంట సేపు కూర్చుండిపోయింది వంటింటి వసారాలో. అంతలో స్కూల్ నుంచి కుసుమ, సీత వచ్చారు. శరీరము మనసు కూడా నీరసంగా ఉన్న ప్రభావతికి ఆ రోజుకి ఇక ఏ పని చేయకుండా విశ్రమించాలనున్నది. కానీ తనలాంటి స్త్రీకి బ్రతికుండగా విశ్రాంతి కూడానా? నిర్వేదంగా నవ్వుకుంటూ తప్పనిసరిగా లేచి వెళ్ళింది. పిల్లల చేత బట్టలు మార్పించి వాళ్ళకి కాఫీ పలహారాలిచ్చి భర్తకు కాఫీ తీసుకుని వెళ్ళింది. ఇంటి కప్పును తదేకంగా చూస్తున్న శేఖరం ప్రభావతి రాకని గమనించనట్లే ఉండిపోయాడు. కాఫీ తీసుకోండి. మనసు ఎలా ఉన్నప్పటికీ మాటలో మాత్రం సాధ్యమైనంత మృదుత్వం మిళాయించింది. ఆమె ఎంత సరళంగా అన్నదో అంత దురుసుగా వినవచ్చింది. నాకక్కర్లేదు అని. ఏ? ఎందుకు? విస్మయంగా అడిగింది. భార్యను సాధించే అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శేఖరం అనువైన తరుణం దొరికిందన్నట్టుగా లేచి కూర్చున్నాడు. క్రోధం ఉద్దేశిస్తున్న నేత్రాలతో ప్రభావతిని తినేసేటట్టు చూస్తూ అడిగాడు. ఎందుకులే శ్రమపడి తక్కువ జీతగడికి సేవలు చేయటం? నా చాలని జీతంతో నేను చేసే అప్పులతో బాధపడుతున్నావు, ఇప్పటికే సరిపోదు అన్నాడు. ఒక్కసారిగా పరిసరాలన్నీ గిర్రున తిరిగినట్టయింది ప్రభావతికి. మూగదానిలా చూస్తూ ఉండిపోయింది భర్త వైపు. ఏ? నువ్వు తెచ్చిన ధనపు రాసులన్నీ తరిగిపోతున్నాయా నేను చేసే ఖర్చుల వల్ల? నువ్వు ఉద్యోగాలు చేసి తెస్తున్న డబ్బేమైనా ఊరక వృధా పోతుందా? నా చెల్లెలు నా ఇంటికి వస్తే ఇంత అవమానించి పంపుతావా? శేఖరం దూకుడుకు ఎక్కడా అంతే లేకుండా ఉంది. నేను అవమానించానా మీ చెల్లెల్ని? అసలు విషయమేమిటి? చెదిరిపోతున్న శక్తినంతా కూడా తీసుకుంటూ అడిగింది ప్రభావతి. చాలే, ఏమీ ఎరగనట్లు నటించకు ఈసడించాడు. నా చెల్లెలు మాటిమాటికి వచ్చి నా చేత అప్పులు చేయిస్తున్నారా? నేనంతా వాళ్లకు పెట్టేసి నీకు నీ పిల్లలకి సరైన బట్టలైనా లేకుండా చేస్తున్నానా? అతడి స్వరంలో కఠిన తీవ్రతలు, అతడి కన్నులలోని అరుణిమ గమనించిన ప్రభావతికి అతడి మస్తిష్కంలోని విషం ఎంత బాగా ఎక్కిందో అవగతమైంది. నాగిని విషం దింపటమైనా సులభం, కానీ అరుణ ఎక్కించిన విషం దింపటం సులభ సాధ్యం కాదని కూడా ఆమెకు తెలుసు. అయినా అన్ని మాటలను, నిందలను వింటూ మౌనంగా కూడా ఊరుకుండలేకపోయింది. సందర్భం వచ్చినప్పుడు అయిన వాళ్ల దగ్గర ఏమైనా కష్టసుఖాలు చెప్పుకోవటం, ఉన్న విషయం మాట్లాడటం ఇంత దారుణంగా పరిణమిస్తుందని ఇవాళే తెలుసుకున్నాను. అన్న ఇంటికి వచ్చి ఇలా అన్నా వదిన మధ్య తంపులెట్టిపోవటానికి సిగ్గైనా లేకపోయిందా? తాను చేస్తుంది కాపురం. స్వగతంలాగే పైకి అన్నది. చాలే నోర్మి, ఇంకా వాగుతున్నావు, చేసిన నిర్వాకం చాలక. ఈ అవమానకర వాక్యాలతో రెచ్చిపోయింది ప్రభావతి. ఆ మాటే నేను అనగలను. తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళకి తమ తప్పులేమీ తెలియవు. ఇన్నాళ్ళు నే చేసిన మర్యాదలు, చాకిరీ వట్టినే పోగా ఎదురు ఈ నిష్ఠురాలు మిగిలాయి నాకు. ఈనాడు నా లెక్క లేకుండా, నా కంటికైనా చూపకుండానే మీరు బట్టలు తెచ్చిచ్చారు. ఆవిడ తీసుకొని వెళ్ళింది. ఇది నాకు అవమానం. నన్ను చేసిన నిర్లక్ష్యం కాదు. మీరంతా ఏం చేసినా, ఏం మాట్లాడినా పర్వాలేదు. నేను సరళంగా ఉన్నా, కష్టసుఖాలు చెప్పుకోబోయినా పాపమే అవుతుంది. భర్త మాటలకు ఇంకా ఎదురు చూడకుండానే బయటకు వెళ్ళిపోయింది ప్రభావతి. పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. ఒంటరిగా దొడ్లో జామ చెట్టు క్రింద కూర్చున్న ప్రభావతికి దుఃఖం ముంచుకొచ్చింది. స్త్రీ అనకువగా ఉండాలంటారు, ఉన్నదానిలో తృప్తి చెందాలంటారు. మరి ఆ రెండూ ఉన్న తనకు గుర్తింపు లేదేమిటి? గుర్తింపే కాదు, కనీసం మనశ్శాంతి లేకపోగా మీదు మిక్కిలి నిష్ఠురాలు. కార్యేషు మంత్రి అన్నది ఎంతవరకు ఆచరణ సాధ్యం? చల్లని వేళ
మలయమారుతం మంద్రమంద్రంగా వీస్తుంది. పిల్లల రాక కోసం ఎదురుచూస్తూ ముందుగదిలో కూర్చున్న ప్రభావతి దృష్టిని కిటికీ పైనున్న ఖాళీ స్థలంలో గూడు కట్టుకొని ఉంటున్న పిచ్చుకలు ఆకర్షించాయి. ఓ నెల్లాళ్లుగా రోజు చూస్తున్నప్పటికీ ఈనాడు మాత్రం ఏవో కొత్త ఆలోచనలు చెలరేగాయి ప్రభావతి మనసులో. ఎంత చిన్న జీవులవి, కానీ ఎంతటి తాపత్రయం వాటికి! అంత చతురంగా గూడు కడతాయి. గూడు వద్దకు ఏదీ రాకుండా, గ్రుడ్లను పిల్లలను ఏమీ చేయకుండా హమేషా కాపలా కాస్తూ ఉంటాయి. మరో వంకన అటూ ఇటూ పోయి ఆహారం తెచ్చి ముచ్చటగా ఆ పిల్లల నోటికి అందిస్తాయి. వాటికి మెల్లమెల్లగా ఎగరటం నేర్పుతాయి. గూట్లో పిచ్చుక పిల్లలు రెండూ చిన్న చిన్న నోళ్లు తెరిచి తల్లి తెచ్చిన ఆహారం అందుకోవటం ఎంత చూడవేడుకగా ఉంది. చూసిన కొద్దీ ప్రభావతి ఆలోచనలు మరింతగా ఇనుమడించసాగాయి. అల్పమైన జాతులు కూడా ఈ భూమిలో ఇంత బాధ్యతాపూర్వకంగా ప్రవర్తిస్తున్నాయి. కానీ జీవకోటి అంతటిలో అత్యధికుడైన మానవుడు మాత్రం ఆనాటికానాడు పశుపక్షాతుల కంటే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు. దీని పరిణామ ఫలితాలు ఎలా ఉంటాయి? ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ కుసుమ, సీత ప్రవేశించారు. అమ్మా, స్కూలు యానివర్సరీ ఫంక్షన్ డ్రామాలోనూ గ్రూప్ సాంగ్స్లోనూ మేము సెలెక్ట్ అయ్యాము. ఎంతో ఉత్సాహంగా ప్రపంచమందున్న ఆనందమంతా తమదే అన్నట్టుగా ఉన్నారు పిల్లలిద్దరూ. పిల్లలు ఏ విషయంలోనైనా అదెంత చిన్నదైనా కానీ ప్రయోజకులై నలుగురిలో గుర్తించబడ్డారంటే కన్నతల్లికి అదెంత ప్రమోదదాయకం. ప్రభావతి మనసు సంతోష తరంగితమైంది, వదనం ప్రఫుల్లమైంది. డ్రామాలోనికి నాకు గులాబీ రంగు చోళీ, పసుపు పచ్చని పరికిణీ కావాలి అంది కుసుమ. గ్రూప్ సాంగ్స్లో అందరం ఒకే రంగు బట్టలు కట్టుకోవాలి. వైలెట్ కలర్ సాటిన్ చోళీ, పరికిణీ, ఎర్రని రిబ్బన్లు. సీత పూర్తి చేసింది. వారం రోజుల్లోగా కుట్టించుకొని టీచర్ గారికి చూపాలటమ్మా అన్నారు ఇద్దరు. ప్రభావతి ఆనందమంతా ఎడారిలోని నీటి బిందువులాగా అప్పటికప్పుడు ఎగిరిపోయింది. పదమ్మా, బజారుకి వెళ్దాము. అందరూ కూడా ఇవాళే వెళ్తారంట. మళ్ళీ టైలర్ తొందరగా ఇవ్వడు కదా. భూగోళమంతా ఆర్థిక సూత్రాలతో బంధింపబడి ఉన్నదనే సత్యం ఎరుగని పసిబాలికలు ఆరాటంతో ఉరకలు వేయసాగారు. పోనిద్దు, ఎందుకు ఆ పాటలు నాటకాలు మానేస్తేనే అనలేక మనస్సును చంపుకొని అన్నది ప్రభావతి. బొత్తిగా మూర్ఖురాలిని అనాగరికురాలిని చూసినట్టు చూశారు పిల్లలిద్దరూ తల్లివంక. ఏంటమ్మా అలా అంటావు? ఎంతోమంది బ్రతిమలాడినా వాళ్ళని టీచర్ తీసుకోవటం లేదమ్మా. బాగా పాడరు, యాక్షన్ రాదు అని మమ్మల్ని ఆమె తనంతట తానే సెలెక్ట్ చేశారు. ఇలాంటి ఛాన్సులు అందరికీ రావమ్మా. బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేనిదానికి చెప్పినట్లుగా విశదీకరించింది కుసుమ. ప్రభావతి నిస్సహాయురాలై చూసింది. పిల్లల బాధ తనకు తెలుసు, కానీ తన బాధ దేవునికైనా తెలుస్తుందా? అంతలోనే శేఖరం వచ్చాడు. పిల్లలు ఉత్సాహంగా తండ్రికి కూడా అంతా చెప్పి, అమ్మ వద్దంటుంది నాన్న, మీరు చెప్పరు, మీరు కుట్టించరు బట్టల్ని అని గోముగా బ్రతిమాలుతూ అడిగారు. అరుణ వెళ్ళిన తర్వాత సంసారంలోని అనురాగమంతా హరించుకుపోయింది. కేవలం చిటపటలే మిగిలాయి. మీదు మిక్కిలి ఆ రోజు ఉదయమే ఎలక్ట్రిక్ బిల్లు విషయంలో తిరిగి చిన్న రాద్ధాంతం జరిగింది. అరుణ అంటించిపోయిన బడబాగ్ని 2 రోజులు ఉపవాసాలు, మరో పూట వేడివేడి మాటల విసురులు అయిన తర్వాత దానికదే తాత్కాలికంగా శాంతించింది. హిందూ కుటుంబం అవటం వల్ల ప్రభావతి సగటు హైందవ స్త్రీ కుటుంబం అవటం, విపరీతమైన ఆలోచనలు లేకుండటం వలన భార్యాభర్తల అన్యోన్యత నశించిపోయినా సంసారం నడక మాత్రం యథాతథంగా సాగిపోతుంది. కానీ పుండుమానిన మచ్చ ఉన్నట్టుగా ఆ సంఘటన తాలూకు చికాకు చిటపటలు ఇంకా అలాగే ఉండిపోయాయి శేఖరంలో. ప్రతి చిన్న విషయానికి ముఖం చిట్లిస్తాడు. అడుగడుగునా పిల్లలపై విసుక్కుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. పిల్లల ప్రయోజకత్వానికి మురిసిపోకపోగా అతిక్రోధం ప్రదర్శించాడు. నోళ్లు ముయ్యండి, మంచి వంకే దొరికింది నా ప్రాణం పీకి పరీక్ష చేయటానికి. కుసుమ, సీత అదేమిటో అర్థం కాక కోపం తాండవిస్తున్న ఆ ముఖం చూసి తమ అపరాధమేమిటో తెలుసుకోలేక బిక్కముఖాలు వేశారు. ప్రభావతికి మాత్రం అర్థమైంది భర్త మాటల్లోని అర్థం. శేఖరం కోపం భార్య పైకి తిరిగింది. మంచి ఉపాయమే వేశావే, పిల్లల్ని ఉసికొల్పుతున్నావన్నమాట. ఈడ్చి తన్నినా నా దగ్గర పైసా కూడా లేదు.
ఓ వంకన అప్పుల వాళ్ళు అప్పుడే పీక్కు తింటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా డేగల్లా పీక్కు తినండి, పీడ పోతుంది. హూంకరిస్తూ తన గదిలోనికి వెళ్ళిపోయాడు. నీ చెల్లెలికి కొన్నావు, మాకు తే, లేకుంటే చావు అనటమా ఇది అని కూడా అన్నాడు. ప్రభావతికి ఆనాటికానాడు భర్త ధోరణి అసహ్యకరంగా ఉంటుంది. భార్య, బిడ్డలు, గ్రద్దలు, డేగలునా? అనవసరంగా వచ్చి అప్పనంగా తినిపోయే మూక అంతా ఎవరో మరి. ఆలోచించిన కొద్దీ దుఃఖం పూడుకు వచ్చింది. ఎందుకలా ఉన్నావు ప్రభా? ఏం కావాలి ప్రభా? నీకోసం ఏం చేయని ప్రభా అంటూ ఆప్యాయంగా అడిగే ఒకనాటి శేఖరానికి ఈ వ్యక్తికి ఎంత తేడా! అసూయపరుల చెప్పుడు మాటలతో చెదిరిపోయే అనురాగాలు ఏ పాటివి! ఛీ! మా భార్యాభర్తల నడుమ ఇంత అగాధాన్ని సృష్టించిన దాని సంసారం బాగుపడుతుందా? అది ఒక ఆడదేనా? కసిదీరా తిట్టుకుంది. కురియటానికి సిద్ధంగా ఉన్న మేఘాలలా ఉన్న కుమార్తెల కనులు చూస్తే ఆమె గుండెల్లో సన్నని బాధ బయలుదేరి అంతలోనే అది విశ్వరూపం దాల్చినట్టయింది. కుట్టిస్తానులేమ్మా, రేపు తప్పకుండా కొంటాను అంటూ కుసుమను, సీతను దగ్గరికి తీసుకుంది కన్నీళ్లతో. పిల్లల ముఖాలలో సంతోషం చూడటానికి అలాగన్నదే కానీ ఎలా కుట్టించగలదు తాను? భర్త చేయని దానికి వగచే కంటే నేను చేయగలిగిందేముందని ఆలోచించు ప్రభా. ఇలా ఎన్నాళ్ళు కుళ్ళిపోతావే చెప్పు. ప్రభావతి నోటి వెంట అంతా విన్న విమల ఓదార్పుగా సలహా ఇస్తూ అన్నది. నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే కొంతవరకు నీ ఆర్థిక సమస్యలు చక్కబడతాయి కదా. ఏదో వింత చూసినట్టుగా విస్మయంగా చూడసాగింది ప్రభావతి విమల వంక. మహామహా ఇంజనీర్లు, డాక్టర్లకే గతిలేని రోజుల్లో నాకు ఉద్యోగమా? ఆపుచేయి అసహనంగా అన్నది విమల. ఎవళ్ళగోళో మనకెందుకు, ప్రస్తుతం నీ విషయం. ఉపాయం ఉంటే ఎంతటి అపాయమైనా గడుస్తుంది, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. నేనేం పెద్ద చదువులు చదవలేదు, ట్రైనింగులు అవ్వలేదు. సరే, నాకు తెలియదా సంగతి? మరి ఇంకెలా విమల? రేపు సాయంత్రం 4 గంటలకు ఒకసారి మా ఇంటికి రా, తేల్చేస్తాను నీకు అర్థమయ్యేటట్టు, సరేనా? అలాగే. మర్నాడు సాయంత్రం ప్రభావతి వెళ్ళేసరికి విమల కాలేజీ నుంచి వచ్చేసింది. రా, నీకోసమే 1 గంట ముందుగా వచ్చాను అంటూ ఆహ్వానం పలికింది. ఓ 5 నిమిషాల తర్వాత ప్రభావతిని విమల తన అక్క గిరిజ గదిలోనికి తీసుకుని వెళ్ళింది. ఓ 7-8 మంది బాలికలకు చదువు చెప్తుంది గిరిజ ఆ గదిలో. ఆ పక్క వరండాలో మరో 2 అమ్మాయిలు మిషన్ మీద కుట్టు నేర్చుకుంటున్నారు. మరో 4 అమ్మాయిలు క్రింద చాపపై కూర్చొని ఏవేవో అల్లికలు అవి చేస్తున్నారు. రండి, చూసారా నా స్కూలు? సాదరంగా ఆహ్వానిస్తూ అన్నది గిరిజ. చాలా ఓపిక అని మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని ప్రశంసించింది ప్రభావతి గిరిజను. సమాధానంగా నవ్వి ఊరుకుంది గిరిజ. తిరిగొచ్చి 2 విమల గదిలో కూర్చున్నారు. విమల చెప్పబోయే విషయం ప్రభావతికి అర్థమయ్యి కానట్టుగా ఉన్నది. విమల కిటికీలో నుంచి బయట ఉన్న పూల మొక్కలను తదేకంగా చూపిస్తూ అన్నది. చూడు, ఆ 2 గులాబీ చెట్లను చూడు. ఒకదానికి సమృద్ధిగా గాలి వెలుతురు తగులుతుంది, చక్కగా పూస్తుంది. రెండవది గోడవారగా ఉంది, అది పెరగటానికి వీలు లేకుండా ఇరుకుగా ఉంది ప్రదేశం. నీడలో అయినా కూడా అది వెలుతురు వైపు వంగి వంగి బ్రతకటానికి, చక్కటి పూలు పూయటానికి ప్రయత్నిస్తుంది. ఇంచుమించుగా మానవ జన్మలు కూడా ఇంతే. ఆ మాటల మాటు అంతరార్థాన్ని ఆకలింపు చేసుకున్న ప్రయత్నిస్తుంది ప్రభావతి. విమల చెప్పుకుపోతుంది. అక్క వితంతువు, ఆడదానికి చదువులు ఉద్యోగాలు ఎందుకులే, మొగుడొస్తాడు, పోషిస్తాడు, భారం వహిస్తాడు అనుకుంటారు మనలో చాలామంది. కానీ కర్మకాలి ఆ మొగుడే లేకుండా పోతే, లేక సంపాదించి పోషించలేని అసమర్థుడైతే ఈ విషయం గురించి ఆలోచించరు. ఈ మూర్ఖత్వానికే అక్క బలి అయింది. పెద్ద చదువులు చదవలేదు, భర్త పెళ్ళైన 2 ఏళ్లకే గతించాడు, చిల్లిగవ్వ ఆస్తి లేదు, పైగా ఓ పాప. ఇది వరకు తెలియని ఈ వివరాలను ప్రభావతి ఈనాడు ఆశ్చర్యంగా వింటుంది. నా విషయమేనా ఏమిటి మీరు అనుకునేది అంటూ గిరిజ ప్రవేశించింది. విమల మాటలు ఆపింది. ప్రభావతి గిరిజను అడిగింది. రండి, కూర్చోండి, మీరేం చదివారు? ఇన్నాళ్లుగా విమలతో స్నేహమే కానీ మీ వివరాలేమీ తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకునే లేదు నేను. గిరిజ అదొక మాదిరిగా నవ్వింది. నేను అతి సామాన్యమైన స్త్రీని, అదే చెప్పుకోదగ్గ విషయం. అదిగో దానికోసమే బ్రతుకుతున్నాను అన్నది
మంచం మీద నిద్రపోతున్న 3 ఏళ్ల పాపను చూపి. అక్క తిరిగి పుట్టింటికి చేరిందని అమ్మా నాన్న అయితే బాధపడ్డారనుకో, కానీ అన్నయ్య వదిన అలా కాదుగా, విసుక్కోవటాలు, వంకలు పెట్టి అనటాలు. ఛ, ఊరుకో విమల. విమల మాటలను మధ్యలోనే త్రుంచేసింది గిరిజ. అలా ఎందుకు అనుకోవాలి? ఏదైనా అదనపు బరువు నెత్తిన పడితే మనము అలాగే ప్రవర్తిస్తాం కదా. విసుక్కోక సంతోషిస్తామా? ఏమంటారు అంటూ ప్రభ వంక చూసింది. ప్రభ మౌనంగా తల వాల్చింది, ఏమీ అనలేక. వాళ్ళలా నిరసనగా చూడబట్టే ఈనాడు ఇలా ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నాననుకోండి. వస్తాను, ఆ పిల్లలు నా కోసం చూస్తూ ఉంటారు అంటూ గిరిజ మళ్ళీ వెళ్ళిపోయింది. విమల మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. అక్క స్కూల్ ఫైనల్ మాత్రమే చదివింది. నిజానికి అదెంత? కానీ ధైర్యంగా అదే ఎంతో విలువ అనుకుంటూ మొదలుపెట్టింది. మొదట్లో ఏదో భర్త పోయిన విచారం మురిపించటానికి నాన్నగారు తన వద్ద చదువుకోవటానికి వచ్చే పిల్లల దగ్గర అక్కను కూర్చోబెట్టుకునేవారు. ఇదెలాగండి, అదెలాగండి అంటూ ఆ పిల్లలు కూడా అక్కని కూడా అడగటం, తాను వాళ్ళకి బోధించటం, అలాగా మెల్లగా తానే పంతులమ్మ అయిపోయింది. నాన్నగారిని రిటైర్ చేసి కొందరు చదువుకోవటానికి, కొందరు కుట్లు అల్లికలు నేర్చుకోవటానికి, అలాగా ప్రొద్దున్న సాయంత్రం కలిపి ఓ 20 మంది వరకు వస్తారు. నెలకి 300 పైన సంపాదిస్తుందంతా కలిపి. ఇంకా ప్రభావతి కన్నులతో మాయని ఆశ్చర్యం చూసి విమల నవ్వుతూ అంది, ఏ నమ్మలేకపోతున్నావా? ఇంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉండగా ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారని? వాళ్ళేమో చదువు చెప్పినా చెప్పకపోయినా బోలెడు జీతాలు తీసుకుంటారు. అదీకాక మగ మాస్టర్లైతే చదువుకు బదులు ఇంకేదేదో నేర్పి పంపటం ఈ మధ్య తరచుగా జరుగుతుంది. అందువల్ల సంసార పక్షం వాళ్ళు తమ ఆడపిల్లల్ని ఆడవాళ్ల దగ్గరే చదువుకోవటానికి పంపిస్తారు సాధారణంగా. ఇంతకీ ఇదంతా నీకెందుకు వినిపిస్తున్నానంటే, నువ్వు ఈ విధమైన గౌరవ వృత్తి చేయవచ్చని. కానీ పిల్లలు ఆయన 5:30కంతా ఇంటికి వచ్చేస్తారు కదా. మీ ఇంటి దగ్గర వద్దులే, ఇక్కడికే వచ్చేయి. సాయంత్రం వేళల్లో అస్సలు వీలు కాదనుకుంటే ఉదయం 10-12 మధ్యన, మధ్యాహ్నం 2-4 మధ్యన వచ్చే పిల్లలకి చెప్పొచ్చు కదా. ఈ వీధిలో క్రొత్తగా వచ్చిన వాళ్ళు 2-3 నాకు కాలేజీలో తెలిసిన 4-5 అడుగుతున్నారు. 5th ఫారం 4th ఫారం వగైరా చదువుతున్న వాళ్ళ పిల్లలకి కూడా చెప్పమని. ఇంతమందికి చెప్పలేక 5th ఫారం స్కూల్ ఫైనల్ వాళ్ళకి అక్క ఎటూ చెప్పలేదు కనుక ఒప్పుకోవటం లేదు. పోనీ నువ్వు తీసుకోవాలని. మీ వారు వచ్చే వేళకి ఇంటికి వెళ్ళిపోదు కానీ కాలక్షేపము, సంపాదన, చదివిన చదువుకు సార్థకత అన్నీనో. నెలకి ఓ 80-90 వస్తాయి. నువ్వు ఒప్పుకుంటే వాళ్ళని ఎల్లుండి నుంచి రమ్మని చెప్తాను. సరే అలాగే, భయపడుతూనే అంగీకరించింది ప్రభావతి. భయపడకు ప్రభా, ట్రై యువర్ లక్ అంటూ సాగనంపింది విమల. ఇంటికి తిరిగి వచ్చిన ప్రభావతికి మనస్సు ఏమిటో అల్లకల్లోలంగా ఉన్నట్టు అనిపించింది. తన ఈ నిశ్చయాన్ని భర్తకి చెప్పాలో అక్కర్లేదో అని ఆమె నిర్ణయించుకోలేకపోతుంది. అవునులే, నా లెక్కేమిటి, నాకెందుకు చెప్పి చేస్తావు నువ్వు, అంతా నీ ఇష్టరాజ్యం అని నిష్ఠూరం ఆడవచ్చు, ముందే చెప్పక తర్వాత తెలిస్తే. కానీ సరసంగా సరళంగా ఏ విషయమైనా మాట్లాడుకోగలగంత సామరస్యంగా అతడు ఈ మధ్యన ప్రవర్తించటం లేదు. చెప్తే అవునవును, నా సంపాదన చాలటం లేదుగా, నేను అసమర్థుడినని ఈ విధంగా అందరికీ చాటింపు వేస్తావన్నమాట అని కూడా అనొచ్చు. రోజుకో గృహ కలహం జరిపేంత ఓపిక కానీ అటువంటి సరదా కానీ లేదు ప్రభావతికి. అసలే తక్కువగా ఉన్న మనశ్శాంతిని మరింత కించపరుచుకోవటం ఇష్టం లేకపోయింది. అందుకే ప్రస్తుతానికి విషయాన్ని భర్తకు చెప్పకపోవటానికి నిర్ణయించుకుంది. ఇంటి పనులన్నీ ఏదో ఒకవేళ ఎటు పూర్తి చేసుకుంటాను. ఆయన ఇంట్లో ఉన్న సమయాలలో నేను ఇంట్లోనే ఉంటాను. ఇక చెప్పవలసిన అగత్యం ఏముంది? నేను చేయబోయేది కుటుంబానికి మేలు కలిగించేదే కానీ కీడు కలిగించేది, అగౌరవకరమైనది ఏమీ కాదు కదా. పిల్లలేరి అని అడుగుతూ వచ్చిన శేఖరానికి వంటింట్లో ప్రభ కనిపించలేదు. గిన్నెలు అవి ఉన్న అల్మరాలోనే ఏవో 3 పుస్తకాలుంటే ఏమిటా అని తీసి చూశాడు. ఇంగ్లీష్ టెక్స్టు, మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా. విమల వచ్చి మర్చిపోయి వెళ్ళినట్టుంది అనుకుంటూ తిరిగి యథాస్థానంలో పెట్టేశాడు. దొడ్లో పైపు దగ్గర గిన్నెలు తోముతుంది ప్రభావతి. పిల్లల విషయము, పుస్తకాల విషయము మర్చిపోయాడు శేఖరం. గిన్నెల పని నీవు చేస్తున్నావేమిటి, గంగమ్మ రావటం లేదా అన్నాడు కుళాయికి ఆనతి దూరంలో ఉన్న మామిడి చెట్టు క్రింద కూర్చుంటూ.
లేదు, నేనే మాన్పించేశాను. తన పనిని తాను చేసుకుంటేనే తలెత్తైనా చూడకుండా సమాధానమిచ్చింది ప్రభావతి. ఏ, ఎందుకు మాన్పించటం? సరిగ్గా చేయటం లేదా? సరిగ్గానే చేస్తుంది, కానీ నేనే వద్దన్నాను. నెలకి 15 రూపాయలెందుకు? చేసుకుంటే నాకు 1 గంట పని, అంతే కదా అంటూనే కడిగిన గిన్నెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. శేఖరం మనసు చాలా బాధపడింది. అరుణ వచ్చి వెళ్ళేనాడు బట్టలు పెట్టే సందర్భంలో తాను కొంత కోపంగా మాట్లాడిన మాట నిజమే. కానీ అలా మాట్లాడేటట్టు చేసింది ప్రభావతి కదా. అన్న ఇంటికి చెల్లెలు రావటం, సారె చీరలు తీసుకువెళ్ళటం తమ శక్తికి మించినదే కావచ్చును, కానీ మహానేరం మాత్రం కాదు కదా. తానెందుకిలా మాట్లాడి అరుణని చిన్నబుచ్చింది మరి? ఏదో జరిగిపోయింది. భర్త అయిన తాను పోని ఏదో అన్నాడే అనుకో. ఏ, భార్యగా ఆమె మాత్రం ఓర్పు కలిగి ఏదే అన్నారులే అని సరిపెట్టుకోకూడదా? మర్చిపోకూడదా? ఆనాటి ఘర్షణను ఇంకా మనసులో పెట్టుకుని బాధపడుతూ ఇలా తనను తాను బాధించుకుంటుందన్నమాట. అతడు అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రభావతి గిన్నెలు లోపల ఉంచి తిరిగి గంపెడు బట్టలతో వచ్చి పైపు దగ్గర కూర్చొని ఉతకటం ప్రారంభించింది. ఇన్నాళ్ల తర్వాత ఈనాడు అతడు భార్య ముఖం పరీక్షగా చూశాడు. ఆ వదనంలో ఎంతో అలసట, ఆ మాటున ఏదో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బాగా చిక్కిపోయి ఉంది ప్రభ. ఒక్కసారిగా శేఖరం మనసు ఆర్ద్రమైంది. నేను సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల ప్రభావతి ఇలాగ కృశించిపోతుందా మనోవ్యతతో అనుకున్నాడు. తాత్కాలికంగా అతడి మనస్సు కోపాన్ని మరిచి ప్రభావతి పట్ల ప్రేమతో నిండిపోయింది. లేచి వెళ్ళి ప్రభ ప్రక్కనే నిలబడి అడిగాడు, ఏమిటి ఈ బట్టలన్నీ ఉతుకుతున్నావా? చాకలికి బట్టలు కూడా వేయటం మానేశావా? ప్రభావతి ఒక్కసారి తలెత్తి అతడి దశ చూసి మళ్ళీ బట్టలు ఉతుకుతూనే సమాధానం చెప్పింది. మీ బట్టలు మాత్రమే వేస్తున్నాను చాకలికి, పిల్లలవి నావి నేనే ఉతుక్కుంటున్నాను. ఇది కూడా పొదుపు ఉద్యమమేనా? ప్రభావతిని నవ్వించాలని అలాగన్నాడు. కానీ ఆమె ముఖంలో చిరు దరహాసమైనా కనపడటం లేదు. అన్నీ చాకలికి వేస్తే నెలకి 8-10 అవుతున్నాయి. ఇలాగైతే మీ బట్టలకి ఓ 2-3 రూపాయలు అవుతున్నాయి. ఓ 2 రూపాయల సబ్బుతో నెల పొడుగునా మా బట్టలు ఉతికే ఖర్చు తీరిపోతుంది. వాళ్ళ చిన్నపిల్లలు, నేనా ఇంట పడుండేదాన్ని. మేము ఎలా కట్టుకుంటే మాత్రం వెళ్ళిపోదు రోజు అంది. బావుంది, మరి ఈ శ్రమ? ఆరోగ్యం సంగతి ఏమైనా ఆలోచించావా? పర్వాలేదు, నా ఆరోగ్యానికే. తీరికగా కూర్చొని 15-25 పని మనుషులకు పోసే కంటే ఆ కాస్త పని మహా అయితే ఓ 1-2 గంటలు నేనే చేస్తే పోలేదు. నెలకి ఓ 25 ఆదా. నాకు అనవసరమైన ఆలోచనలు లేకుండా కాలక్షేపం. మాట్లాడుతూనే బట్టలు ఆరవేయటానికి ఉపక్రమించింది. అంతలో కుసుమ, సీత అమ్మా అమ్మా ఆకలి, ఏదైనా పెట్టు అంటూ వచ్చేశారు స్కూల్ నుంచి. చేతిలో పని అలాగే వదిలి వెళ్ళింది. లోపలికి వెళ్తున్న ప్రభావతి దశ పరీక్షగా చూశాడు. ఆ నడకలో వెనకటి చలాకీతనం ఉందా? ఓ 5 నిమిషాలకి ప్రభావతి లోపలి నుంచి తిరిగి వచ్చేసరికి శేఖరం ఆమె ఉతికిన బట్టలన్నీ ఆరేస్తున్నాడు. మీరెందుకో ఇది? ఏదో అనబోయి అంతలో మానేసింది ప్రభావతి. ఆమె వెనుకనే నవ్వుతూ గెంతుతూ వచ్చిన కుసుమ, సీత అక్కడ ఉన్న తండ్రిని చూసి టక్కున నవ్వులు మాటలు ఆపేసి ఓ ప్రక్కన ఒదిగి నిలబడ్డారు. శేఖరం హృదయంలో సన్నని బాధ కలిగి అంతలోనే అది రగిలి మహాగ్నిలాగా ప్రజ్వరిల్లింది. తన పిల్లలు తనను రాక్షసుని మాదిరిగా చూస్తున్నారు జడుస్తూ. తన అర్థంగి తనతో తూచి మాట్లాడుతుంది. ఏం మాట్లాడితే ఏం వస్తుందోనన్నట్టు బెదిరిపోతూ. కారణం తెలిసిందే. ఈ మధ్య తన చికాకులు చీదరింపులు ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఏ దూషణలు నిందావాక్యాలు విసురుతాడో తనకి తెలియకుండా పోయింది. ఫలితంగా సంసారంలో సంతోషం ఎగిరిపోయింది. భార్య బిడ్డలు దూరం అయిపోతున్నారు. స్కూల్ నుండి రావటం ఆలస్యమైందేమమ్మా ఇవాళ అంటూ లాంఛనప్రాయంగా పలకరించి లోపలికి వెళ్ళిపోయాడు. అతడి నుండి ఆ మాత్రపు ఆదర వచనాలు, మృదు భాష కూడా ఈ మధ్య విని ఉండని ప్రభావతి బిడ్డలు ముఖాముఖాలు చూసుకున్నారు. లోపలికి పోయి పడుకున్నాడే కానీ అతడి మనస్సు ఎనలేని అశాంతికి స్థావరమైపోయి అమితంగా కలవరపడసాగింది. తాను కుసుమను, సీతను ఆదరంగా ఆప్యాయంగా దగ్గర కూర్చుండబెట్టుకొని మాట్లాడి ఎన్నాళ్ళయింది? ప్రభావతిని ప్రేమగా దగ్గరకు చేర్చుకొని ఏనాడయింది? సస్నేహంగా ఇంటి విషయాలు ముచ్చటించి ఎన్ని రోజులైంది? ప్రభా అని ప్రేమారా పిలిచి పలకరించి ఎన్ని దినాలు గతించాయి? దీనికంతకు కారణం అరుణ చెప్పిన కొండేలు కదా. అది నిజమవ్వని కాకపోని
నిజంగా ప్రభావతి ఏదో అని ఉండొచ్చు, కానీ ఆడవాళ్లు పడ్డ గొడవ వాళ్ల మధ్యనే ఉండిపోనీయక తన వరకు తెచ్చి తన మనస్సుని ఇలా విరిచేయటంలో అరుణ ఉద్దేశం ఏమిటి? ఆమె ఉన్నది 10 రోజులే అయినా 10 యుగాలకు సరిపడిన అసంతృప్తి ఆ ఇంట సృష్టించి తన దారిన తను పోయింది. ప్రప్రథమంగా శేఖరం మనసులో అరుణ ఎడల స్పష్టంగా ఇదా అని చెప్పలేని అయిష్టతకు, అసహ్యతకు అంకురార్పణ జరిగింది. పాలవాడు, నీళ్ల బిల్లు, ఎలక్ట్రిక్ బిల్లు, పేపర్ బిల్లు, ఇంటి అద్దె అన్నీ పోను మిగిలిన జీతంలో ఇంట్లోకి కావలసిన వెచ్చాలన్నీ తీసుకురాగా మిగిలినది 113 రూపాయలు. తృప్తిగా నిట్టూర్చింది ప్రభావతి. ప్రతి నెల కంటే 50 రూపాయలు అదనంగా కూడబెట్టగలిగింది. అయితే అది శేఖరం జీతం. ఈ నెలలో కొత్తగా వచ్చిన మార్పు ఏమిటంటే తన జీతం ఓ 125 వచ్చింది. ఒకళ్ళు 10, ఇంకొకళ్ళు 16, మరో అమ్మాయి 12 ఇలాగ తెచ్చిచ్చారు. ఇంత అని నిర్ణయం లేదు. తాను బోధించే తీరుకు, విద్యకు సంతృప్తి పడి వారి వారి తల్లిదండ్రులు ఇచ్చినది సంతోషంగా తెచ్చిచ్చినారు. ఇదిగో విమల, 125, నీ దగ్గర 200 తీసుకున్నాను కదా మొదట, మళ్ళీ పిల్లల బట్టల కోసం ఓ 25 తీసుకున్నాను. ఈ 125 పోగా మరో 100 తీర్చవలసి ఉంటుంది నేను అంది. విమల కళ్ళల్లో ఆనందంతో పాటు అభిమానం కూడా తొణికిసలాడింది. ఏ, నేనేమన్నా నిన్ను తొందర చేస్తున్నానా అంటూ తిరిగి డబ్బు ప్రభావతి చేతిలో పెట్టేసింది. ఇది నీ మొదటి సంపాదన. ఇది నీకొక క్రొత్త అనుభూతి. తీసుకువెళ్ళు ప్రభా ఇంటికి. వచ్చే నెలలో నా బాకీ తీర్చదు గానిలే. అన్నట్టు ఈ ప్రక్క వీధిలోకి ఎవరో ఇంజనీర్ గారు వచ్చారంట. వాళ్ళ 2 అమ్మాయిలకి కూడా నువ్వు చదువు చెప్పటానికి ఒప్పుకోవాలి. 2 4th ఫారం చదువుతున్నారంట. 2కి కలిపి 35 ఇస్తారు. ఓ 2-3 నెలలు పోయాక 40 చేయాలని చెప్పాను. ప్రభ కృతజ్ఞతతో కొలది నిమిషాలు మాట్లాడటానికి ఆసక్తురాలైంది. ఈ సహాయం జన్మలో మరవలేని విమల. ఈ అప్పులు ఎలా తీర్చగలనా అని సతమతమైపోతున్న నాకు ఓ దారి చూపించావు. చాలెద్దు, మరి పెద్ద పెద్ద మాటలు వాడకు. స్నేహం ఎందుకంటావు ఇంకా? నిజమేలే. అనిర్వచనీయమైన భావంతో అంతరంగం కదిలిపోయి కనులు చెమర్చాయి. కళ్ళు ఒత్తుకుంటూ అన్నది. ఇలాగే దైవకృప వల్ల జరిగిపోతే 4 నెలల్లో మీ అప్పు, ఆయన చేసిన అప్పులు కూడా తీర్చేయగలను. ఆ పైన ఏమైనా దాచటానికి వీలుంటుంది అంది. ఊహాగానాలతో వెళ్ళిపోతున్న ప్రభావతిని చూస్తున్న విమల మనసు ఎంతో జాలితో, సానుభూతితో నిండిపోయింది. భర్త, బిడ్డలు, సంసారం, బంధుబలగం అంటూ ఎంతో ఉబలాట పడతారు, కలలు కంటారు యువతులు. కానీ దాని యథార్థ రూపం ఇంతేనా? నువ్వెవరివి, నీకేం సంబంధమని పురుగును విదిలించినట్టు విదిలిస్తున్న భర్త చేసిన అప్పులు తీర్చటానికి, కుటుంబ పరువు, సంసార మర్యాద కాపాడటానికి శక్తి కొలది ప్రయత్నిస్తుంది ప్రభావతి. ఒక విధంగా పెళ్లి గొడవలేని నా జీవితమే సుఖమయమేమో అనుకుంది. సాయంత్రం పనులన్నీ ముగించుకొని ఆరుబయట చల్లగాలిలో కూర్చొని సేద తీరుతున్న ప్రభావతి చెంతకొచ్చి కూర్చున్నాడు శేఖరం. పనులన్నీ అయిపోయాయా అని అడిగాడు. వంట కూడా అయింది. పిల్లల కోసం చూస్తున్నాను. ఎక్కడికెళ్ళారు? వాళ్ళ స్కూల్ ఫంక్షన్ రిహార్సల్కి వెళ్తున్నారు రోజు. బట్టలు కావాలనటం, తాను కసిరి త్రోసి వేయటము గుర్తుంది శేఖర్కు. పాపం, వాళ్ళేదో డ్రెస్ కోసం అడిగితే నేనేదో చికాకుగా ఉండి విసుక్కున్నాను. మర్చిపోయాను సుమా. పద, త్వరగా తయారవ్వు, బజార్కెళ్దాం. తిరిగి పూర్వధోరణిలో ఆదరపూర్వకంగా మాట్లాడుతున్న భర్త ధోరణికి ప్రభావతి ముఖ కవలిలలో లేసమాత్రంగా కూడా మార్పు రాలేదు. నెమ్మదిగా చెప్పింది. ఇక అట్టే వ్యవధి లేదని పిల్లలు గోల పెట్టారు. అందుకని విమల దగ్గర తీసుకొని నేనే కుట్టించాను అంది. శేఖరం వదనంలో ఏదో బాధ కనిపించింది. కానీ అది ఏ కారణ జనితమో ప్రభావతికి గ్రాహ్యం కాలేదు. పైకి అతడు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అన్నట్టు ఆవిడ దగ్గర ఇదివరలో 200 తీసుకున్నావు కదూ? నేను తెచ్చినది అలాగే ఉంది. కొంతైనా తీర్చలేకపోయావా ఇంతవరకు? తిరిగి ఈనాటికి సంసార విషయాలు సామరస్యంతో మాట్లాడే తీరుకొచ్చాడు. సంతోషించదగిన విషయమే అయినా తీవ్రంగా గాయపడి ఇంకా సరికాని ప్రభావతి మనసు ఏమంతగా సంతోషించలేకపోయింది. మీది మిక్కిలి అప్పులు చేసి అనవసరంగా విరజిమ్ముకు తిరగటానికి ఆనాడు నా సలహా అనవసరమైంది. ఇన్నాళ్లకు తిరిగి ఈనాడు ఇలా అసక్తత వెల్లటించటానికి సిగ్గైనా లేకపోయిందా? తన సహకారమా, సానుభూత? ఏమాశించి ఈ సంభాషణకు ఉపక్రమించాడు అంటూ ఆంతర్యం రోషపడింది. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.
తాను ఎంతగా అన్నీ మరిచి మాట్లాడిపోయినా ప్రభావతిని వీడని స్తబ్దత, తటస్థలకు శేఖరం బాధపడ్డాడు అనటం కంటే కలవరపడ్డాడు అనటం సముచితం. అయితే ఇరువురి మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని పూరించే విధానమేమిటో అతనికి బోధపడటం లేదు. నేను తొందరపడి మాటలు అనేశాను. మర్చిపో ప్రభా, మన్నించు నన్ను అని తెగించి అనలేడు. మనసులో పశ్చాత్తాపం ఉన్నా పైకి మాటల రూపాన ప్రదర్శించటానికి పురుషహంకారం అడ్డు వస్తుంది. భర్త బాహ్య ప్రవర్తననే కానీ అతడి ఆంతర్యంలో ఏమున్నదో, ఎటువంటి ప్రవర్తన కలిగినదో ప్రభావతికి ఏం తెలుసు? లేనిపోని మాటలు కల్పించి చెప్పి మనసు విరిచే తాటకిల్లు చెంతలేరు కనుక మామూలుగా ఉంటున్నాడు. మళ్ళీ ఎవళ్ళో వచ్చి ఏదో ఒక కలహం కల్పించి నిప్పంటించిపోతారు. మరలా అప్పుడు నన్ను మనిషినే కాదన్నట్టు అల్పురాలిని చేసి తూలనాడుతారు. ఈ ఆప్యాయత, అనునయము, నయగారము సకలము హారతి కర్పూరంలా హరించిపోతాయి. ఇదంతా తెలిసే నేను మళ్ళీ ఈ మాయమాటలకు లోబడిపోయి నన్ను నేను మరిచి ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుకోవాలి? ఈ విధంగా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు. శరీరంలో ఎన్ని గాయాలైనా మందు వేసి మాన్పగలం కానీ మనసులోని గాయాన్ని మట్టుపెట్టడం భువిలో ఎవరికైనా సాధ్యమేనా? మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.